కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల దగ్గర ఈ రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి ఏదైతే మున్సిపాలిటీ విలేజ్ నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ చేస్తున్నటువంటి భూదోపిడి అనుకోండి, అలాగే రియటర్లకు ఏదైతే రియల్ ఎస్టేట్ చేసి వారు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములలో దోచుకుంటానని చెప్పేసి ప్రింట్ మీడియా అనుకోండి, ఎలక్ట్రానిక్ మీడియా వారు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి తీసుకున్నటువంటి సందర్భాలలో మంచిర్యాల మున్సిపల్కి సంబంధించి కూడా మొన్ననే 3 రోజుల క్రితం 4 ఎకరాల చిల్లర ఏదైతే డిమార్ట్ పక్కన ఉన్నదో అన్యాక్రాంతం అవుతుంది. దగ్గర 20 కోట్లకు సంబంధించినటువంటి భూమిని రియల్టర్లు కన్నుబడి వాళ్ళు దోసుకునే విధంగా ఏదైతే పావులు గదుపుతుండ్రో తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, దాని మీద స్పందించి ఎంక్వైరీ చేసి తగిన విధంగా చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడే విధంగా ఏదైతే పత్రికలలో వస్తుందో మేము కూడా పూర్తి స్థాయి బీఆర్ఎస్ పార్టీగా అదొక్కటే కాకుండా చాలా భూములు మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించినటువంటి భూములు వందలాది ఎకరాలు ఈ మంచిర్యాల కార్పొరేషన్లో, పాత మంచిర్యాల మున్సిపాలిటీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్లో ఒక పక్క రాష్ట్రంలో మనం చూస్తున్నాం దేశ సమస్య అయి కూర్చున్నది. భూదాన భూములలో ఖమ్మంలో 1000 కుటుంబాలను రోడ్డుగా పడేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇక్కడ కూడా భూదాన భూములు మంచిర్యాల పట్టణంలో కూడా ఉన్నాయి. ఆ భూదాన భూములు కావచ్చు, సీలింగ్ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, ఈ లావన్ పట్టకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, సికాం భూములు కావచ్చు, ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో మేము గతంలో కూడా చెప్పినాం, ఇవాళ ప్రతిపక్షంగా చెప్తున్నాం. గతంలో ఉన్నప్పుడు కూడా అప్పుడున్నటువంటి గౌరవ కలెక్టర్ గారు కౌన్సిల్లో ఆన్ ది రికార్డుగా చెప్పాం, ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఇవన్నిటికీ పెద్ద భూములు అయితేనేమో ఫినిషింగ్ వేయాలా, చిన్నవి అయితే ప్రహరీ కూడా కడితే ఆ భూములను రక్షించే తట్టు మనకు ఉంటుంది. కాబట్టి అవి చేయవలసింది. కానీ ఆ రోజుల్లో విజ్ఞప్తి చేసినాం, రిప్రజెంటేషన్ చేసినాం. మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ భూములు రాబోయే రోజులలో ఏ ఒక్క ఆఫీస్ కట్టాలన్నా కూడా ప్రజలకు ఉపయోగతట్టు ఏం చేయాలన్నా కూడా ఉండేటట్టు కనబడతలేవు మంచిర్యాలలో. ఎందుకంటే రియల్టర్లు ఎక్కడికక్కడ ఇలా ఏసీసీలు అయితేనేమి, శ్రీనివాస గార్డెన్ ఇంకా 324లో ఏం జరుగుతుందో మనకు తెలిసినట్టు విషయమే. 324లో ఎకరాలు మాయమైనటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో దాని మీద కూడా విచారణ చేయాలా. ప్రతి భూమి మీద ఇలా భూదాన్ భూమిలో రాళ్ళవాగు దగ్గర ఉన్నాయి, కాలేజీ రోడ్లో ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి. కొన్నేమో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి, కొన్నేమో అక్రమానికి గురై ఉన్నాయి. కాబట్టి అవి కూడా తీయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, అధికారుల పైన ఉన్నదని తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీ లేదు, ఏం లేదు, కులం లేదు, మతం లేదు, ఎవ్వరు ఆక్రమించుకున్న కూడా బేషరతుగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యుల ఆదేశాలు చేసి ఈ భూములను ప్రజలు ఏదైతే మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పెట్టుకొని మిమ్మల్ని గెలిపించి, మొన్న కూడా ఇక్కడి కార్పొరేషన్కి సంబంధించి 44 సీట్లు మీకు ఇచ్చి మీ మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతుందో ఆ నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత గౌరవ కాంగ్రెస్ పార్టీ, గౌరవ శాసనసభ్యులపైన ఉన్నది. ఎక్కడ కనబడితే అక్కడ దోపిడీ జరుగుతున్నటువంటి సందర్భాలలో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికార పార్టీకి ఉన్నది. సేమ్ టైం మేము కూడా ప్రతిపక్ష పార్టీగా మా పెద్దలందరి సహకారంతో పూర్తి స్థాయిలో ఒకవేళ మీరు కనుక స్పందించకపోతే మేమే ప్రైవేట్ అప్పీల్కి పోయి హైకోర్టులో అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీగా గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో వారే అవసరం అనుకుంటే అప్పీల్ కూడా హైకోర్టులో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఇవన్నీ విచారణకి ఆదేశించాలని చెప్పి విజిలెన్స్ విచారణ కావచ్చు, ఇంకో విచారణ కావచ్చు, పూర్తి స్థాయిలో భూములను బయటకు తీయాల్సిన బాధ్యత ఇక్కడున్నటువంటి అధికారులపైన, గవర్నమెంట్ పైన, గౌరవ మన నాయకులపైన ఉన్నదని తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం ఫస్ట్దే కాబట్టి దానిలో ఎక్కువ లోతుగా పోదలుచుకోలేదు. ఒక్కరు గెలిచినా, ఇద్దరు గెలిచినా ప్రతిపక్ష పార్టీగా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ మేయర్ పైన ఉన్నది.
మేయర్ గారు ఏదైతే ఉన్నదో కొత్తగా ఫస్టే కాబట్టి వారిని కూడా మేము పెద్దగా ఏం క్వశ్చన్ చేసుడు అడుగుడో జరగదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, అనవసరమైన ఖర్చులకి లక్షలాది రూపాయలు వృధా చేసిరని చెప్పి 24 గంటలు కాకముందే ప్రజలు చర్చిస్తున్నటువంటి సందర్భం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా గౌరవ మేయర్ గారిని కావచ్చు, గౌరవ డిప్యూటీ మేయర్ గారిని కావచ్చు కోరడం జరుగుతుంది. అదే కాకుండా మీరు కోట్లాది రూపాయలు తెస్తున్నామని చెప్తున్నప్పుడు జనరల్ ఫండ్ ఏదైతే మున్సిపల్ జనరల్ ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ను ఈ మున్సిపల్ ఇక్కడికి సంబంధించి లోకల్కి సంబంధించి ఉపయోగించాలి తప్ప మీరు ఎన్నికల ఖర్చు కూడా దగ్గర 25 లక్షలు ఏదో సంథింగ్ చూపెట్టినట్టు, ఎన్నికల ఖర్చులో చూపెట్టినట్టు మున్సిపల్ జనరల్ ఫండ్, కార్పొరేషన్ జనరల్ ఫండ్ ఏదైతే పెట్టినరో అది సమంజసం కాదు. ఎందుకంటే మీరు తలుసుకుంటే అది పెద్ద లెక్క కాదు. డిఎంఎఫ్టీ ఇంకో నిధుల నుంచి తేగలుగుతారు. జనరల్ ఫండ్ అనేది మీకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ దుబారా ఖర్చులు కొంచెం తగ్గించుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు ఏదైతే ఉందో అది చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు రాబోయేది వేసవి కాలం కాబట్టి అవసరం అనుకుంటే మళ్ళీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి నీటి ఎద్దడి లేకుండా చూడవలసిన బాధ్యత అధికార పార్టీ కార్పొరేషన్ పైన ఉన్నదని తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాం, మొన్న ఏదైతే పేపర్లల్లో టీవీలలో వస్తున్నాయో సర్వే నెంబర్లతో సహా రాసినరో పూర్తి విచారణ చేసి అది వెలికి తీసి నిజమైతే ఎవరైతే ఆక్వై చేసినరో దోషులుగా తేల్చి శిక్షించవలసిన బాధ్యత గౌరవ కలెక్టర్ గారి పైన, గౌరవ అధికారుల పైన, అలాగే గౌరవ శాసనసభ్యులు కూడా స్పందించి తక్షణమే ఆదేశించాలని కోరడం జరుగుతుంది. సర్వే నెంబర్ 278, 89, 293 అలాగే ఇంకా కూడా ఒక మనిషి పెద్ద మనిషి ఇంకొక బజార్లో నాది 5 నిమిషాల పని అయిపోయింది, నేను పలానా పైసలు పెట్టి చేంజ్ చేసుకున్నా అని ఇంకో పెద్ద మనిషి భూమి కూడా ఉన్నది అక్కడే పక్కన 4 ఎకరాలు, ఇంకా 4 ఎకరాలు. అది కూడా పూర్తి స్థాయిలో మీ ముందు 4-5 రోజుల్లో మళ్ళీ ఆ సర్వే నెంబర్లతో సహా ఎవరి దగ్గర ఉన్నాయి ఆ భూములు అని చెప్పేసి, ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఆ భూములను తీయవలసిన బాధ్యత కూడా గౌరవ అధికారుల పైన ఉన్నది. ఎందుకంటే ముందే చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని భూములు, అలాగే మున్సిపల్ సంబంధించినటువంటి పార్కులకు సంబంధించినట్టు కావచ్చు, లేఅవుట్ చేసినటువంటి ఇడిచిపెట్టినటువంటి టెంపుల్ కావచ్చు, గుడికి కావచ్చు, బడికి కావచ్చు, అటువంటి భూములకు కావచ్చు, ఇవన్నిటికీ పెన్షింగ్గా లేకపోతే ప్రహరీ కూడా పెట్టవలసిన బాధ్యత కార్పొరేషన్ గౌరవ మేయర్ గారి పైన ఉన్నది. గౌరవ అధికారులు కూడా స్పందించి తక్షణం ఈ భూములు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది దగ్గర. ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన లేకపోతే మాజీ శాసనసభ్యులపైన ఇంకోరిపైన బురద చల్లడం కాదు. మీరు 2.5 సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చినాం అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అది లేకుండా ఇంకా 2 సంవత్సరాలు కూడా వాళ్ళ మీద బురద చల్లుకుంటూ పోతాం. ఆ రాష్ట్ర రాజకీయాలనే రాష్ట్రంలో ఎట్లా జరుగుతుందో అదే చెప్తాం అని అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తారు. సరే, మీరు ప్రజలు ఓటేస్తున్నారు, తీర్పిచ్చిరు, దాన్ని గౌరవిస్తాం, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఆ బాధ్యత నెరవేర్చిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. మీరు పద్దాక ప్రతిపక్ష పార్టీలని డిఫెన్స్లో పడగొట్టి ఏదో చేద్దాం అనుకుంటే మేము రెడీ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక కానీ గత ప్రభుత్వంలో దివాకర్ రావు గారి నాయకత్వంలో పనిచేసినటువంటి పనులు కానీ శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము చేసిన పనులకు మేము రెడీ ఉన్నాం. మీరు రెడీ ఉన్నారా అని మేము అడుగుతున్నాం. మీరు ఏమి చేయకుండా పదే అంటే ఏమంటే చేసిండ్రు, అక్కడ కనబడుతుంది. శ్మశాన వాటిక కట్టిరు, హాస్పిటల్ కడుతున్నారు, ఇంకో 2-3 చేసిండ్రు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పనులు 164 కోట్లతో ఉన్నటువంటి బ్రిడ్జి పనులు ఆ నిధులు ఏమైనాయి? గతంలో ఉన్న డిఎంఎఫ్టీ ఫండ్లు ఏదైతే కోట్లాది రూపాయలు అవి ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ మనం అప్పుడు 11 కోట్లు 12 కోట్లు ఇక్కడ బైపాస్ నుంచి అక్కడికి రాళ్ళవాగు మీద బ్రిడ్జి శాంక్షన్ చేసినాం. అప్పుడు ఈ నిధులన్నీ ఒక కాడికి క్రోడీకరించి మీరు వేరే కార్యక్రమం ఇంకా పైసలు కలిపి వేరే చేంజ్ చేసి చేస్తూనే కావచ్చు. కానీ 2 సంవత్సరాలు అయింది అట్లనే ఉంచి ఆ పనులు కూడా త్వరగా మొదలు పెట్టాలి. సీనియర్ అనే ఎవరైతే నాయకులు ఉంటారో కార్పొరేషన్లో అక్కడ ఉన్నటువంటి సందర్భాలలో ఈ కార్పొరేషన్కి మేలు జరిగే విధంగా, ప్రజలకు న్యాయం జరిగే విధంగా మాట్లాడాలి తప్ప పాపం నిన్నాక మొన్న వచ్చినటువంటి మేయర్ గారిని ఎక్కడో ఆకాశానికి ఎత్తుతే పనిచేసేటోడు కూడా చేయకుండా అవుతాడు. దయచేసి మీరు మీకు అదే పని, ఎవరు అక్కడ కూర్చుంటే వాళ్ళని పైకెత్తడే పని, ఇంకో పని లేదు. అక్కడ దివాకర్ రావు గారు అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యుల వరకు మీ పనే అది. కానీ నేనేమంటున్నా అంటే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే మీరు అందరు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొత్తవారు పాపం 70-75% కొత్తవారు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సమాజానికి ఈ ప్రజలకి
ఈ కార్పొరేషన్కి మంచి పేరు వచ్చే విధంగా ఈ 5 సంవత్సరాలు ఈ కార్పొరేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ పనిచేయాలని కోరుకుంటూ గెలిపించినందుకు ప్రజలకు వీళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ ఉన్నటువంటి భూములని కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన అధికారుల పైన ఉన్నదని తెలియజేస్తూ ఒకవేళ మీరు స్పందించకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీగా గౌరవ మాజీ శాసనసభ్యులు స్పందించి దాని మీద ఏం చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుందని తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.